ప్రకటన గ్రంథము అందరిది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం ఈ దినమున. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఈ దినమున చదువుకుందాం. మూల వచనముగా చదువుతున్నాను, మీ దృష్టి ఎక్కడ పెట్టండి. బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచుమని చెప్పగా వింటిని. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి వచన భాగాన్ని మనం ఒక్కసారి పరీక్షించి పరిశోధించి జాగ్రత్తగా దేవుని వాక్య భాగాన్ని మనము నేర్చుకుందాం. చదువుకున్న వచన భాగంలో ప్రకటన గ్రంథము దేవుడు యోహాను గారికి చూయించి, కొన్నేమో చెప్పిన సంగతులు ఉన్నాయి, కొన్నేమో కన్నులారా చూయించిన సంగతులు ఆయన చూసి వినినై మాత్రమే ఇందులో రాశాడు. అద్భుతంగా ఈ 19వ అధ్యాయంలో అనేక జనులు పరలోకములోకి వెళ్ళిన తరువాత ప్రభువుని స్తుతించుడి స్తుతించుడి స్తుతించుడని 3 సందర్భాలలో ఈ యొక్క 19వ అధ్యాయంలో గురించి మనకు వ్రాసి పెట్టాడు. ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి అని 3 సందర్భాలలో ఆ స్తుతి మాటలు అందులో రాయబడ్డాయి. ఒకటేమో భూలోకములో ఉన్న మనుషులందరికీ తీర్పు తీర్చు గడియ వచ్చిందట, అందును బట్టి దేవునికి స్తుతించుడి అన్నాడు. తర్వాత భూలోకమును చెరిపినటువంటి సాతాను కూడా తీర్పు తీర్చు గడి వచ్చేసింది, అందును బట్టి దేవునికి స్తుతించుడి అన్నాడు. మూడవది, గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవ సమయం వచ్చింది, అందును బట్టి ప్రభువుని స్తుతించుడి అన్నాడు. అంటే భూమిని నాశనము చేసి భూమిని చెరిపి వేసినటువంటి సాతానును, సాతాను కుమారుణ్ణి కూడా వారికి తీర్పు తీర్చే గడియ వచ్చింది అని చెప్తున్నాడు ఈ అధ్యాయంలో. అలాగనే గొప్ప జనములు, ప్రజలందరూ పరలోకంలోకి వెళ్ళి పరలోకంలో గొప్ప జనులందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆనందిస్తున్నారు. గొప్ప జనుల శబ్దము ఆ పరలోకంలో వినబడుతుందట, అంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కనుక స్తుతించే విషయానికి వచ్చినప్పుడు 3 సందర్భాలలో అక్షయాలు చెప్పుకుంటూ ప్రభువుని స్తుతించుడనే మాట ఈ 19వ అధ్యాయంలో రాయబడ్డది. ఈ చదువుకున్న 3వ మాట అది, గొర్రెపిల్ల యొక్క వివాహ ఉత్సవ సమయము వచ్చినది కనుక మీరు సంతోషించి ఆనందించి ప్రభువుని స్తుతించండి. గొర్రెపిల్ల అనగా ఎవరు మనందరికీ తెలుసు. గొర్రెపిల్ల అనగా ఎవరు? గొర్రెపిల్ల అనేది పరలోకంలో గొర్రెపిల్ల ఎందుకు ఉంటుంది అని అంటే, యేసు ప్రభువుకు ఈ లోకములో ఆయన మానవుడిగా వచ్చినప్పుడు, ఆయన శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆ యేసు ప్రభువుని బాప్తిసం ఇచ్చి యోహాను పిలిచిన పిలుపు ఏంటిది? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ వచన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో మనకు కనబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో ఆ మాట మనకు కనబడుతుంది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు సంబోధించాడు. ఈ లోకములో ఉన్న మానవ జాతి అంతటి పాపములన్నీ ఆయన మీద వేసుకొని వాటిని మొయ్యడానికే యేసు ప్రభు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి, ఆ తేజస్సుని విడిచిపెట్టి ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు. కనుక మానవుడుగా వచ్చినటువంటి యేసయ్య
ఈ లోకములో పిలువబడ్డ మొదటి పేరు ఏంటిదంటే గొర్రెపిల్ల. గొర్రెపిల్ల పరలోకంలో కూడా చాలా సందర్భాల్లో మనకు అక్కడక్కడ కనబడుతుంది గొర్రెపిల్లని. 5వ అధ్యాయంలో కనబడుతుంది గొర్రెపిల్లని, తర్వాత 7వ అధ్యాయంలో కనబడుతుంది గొర్రెపిల్లని. అక్కడక్కడ చాలా సందర్భాల్లో ప్రకటన గ్రంథంలో యేసయ్యకు మరి యొక్క పేరు ఏంటంటే గొర్రెపిల్ల అన్నాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి గొర్రెపిల్లని గురించి 5వ అధ్యాయంలో ఒకసారి పూర్తి చేస్తాను, చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ గొర్రెపిల్లని గురించి 5వ వచనం చదవండి ఒకసారి. 5వ వచనం చదువుతున్నాను. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూసి తిని, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇందులో 4 సందర్భాల్లో రాశాడు గొర్రెపిల్ల. దావీదు గోత్రపు సింహము అన్నాడు మొదటిగా, యూదా గోత్రపు సింహం అంటే దావీదు సంతానములో నుంచి వచ్చినటువంటి వాడు. ఈ భూమి మీద యేసయ్య భూమి మీదకి రావడానికి దావీదు సంతానము, యూదా గోత్రములో నుంచి ఆయన ఈ భూమి మీద జన్మించాడు కనుక ఆ దావీదు సంతానముగా, దావీదు కుమారుడుగా యేసయ్యకు పరలోకంలో కూడా ఈ దావీదు యొక్క గోత్రము అక్కడ కనబడుతుంది. యూదా గోత్రపు సింహము అన్నాడు. మన యేసయ్య కూడా ఒక సింహం అనే నామకరణం ఉంది. యూదా గోత్రపు సింహం అతని పేరు. సాతాను కూడా ఒక సింహం అనే పేరు ఉంది. వాడు గర్జించు సింహము అన్నాడు సాతాను పట్టుకొని. కనుక యూదా గోత్రపు సింహం అంటేనేమో యేసయ్య, గర్జించు సింహం అంటేనేమో అపవాది, గుర్తుంచుకోవాలి. కనుక ఈ గొర్రెపిల్ల అనే పేరు మనకు ఇక్కడ కనబడుతుంది కనుక ఆ గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చిందంటే యేసయ్య వివాహము జరిగే సమయం ఒకటి ఆసన్నమైంది. ఈ యేసయ్య వివాహము జరగాలి అని అంటే యేసయ్యకు కావలసినటువంటి భార్య ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ వెతకాలి ఆ భార్య కొరకు? ఆ భార్యల గురించి మనకు ముందున్నటువంటి ధర్మశాస్త్రములో కానీ ప్రవక్తల గ్రంథాలలో కానీ అక్కడక్కడ కొన్ని విషయాలు దేవుడు రాయించి పెట్టాడు. ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క భార్యని గురించి. గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరయ్యా? ఈ రోజుల్లో యేసు ప్రభు భార్య అనేటువంటి మాటని సంఘంతో పోల్చి చెప్తున్నారు. మరి సంఘము దేవుని యేసయ్యకు భార్యనా, లేకుంటే ఇశ్రాయేలీలు యేసయ్యకు భార్యనా? దీనిలో చాలా మంది సందిగ్ధంగా పడుతున్నారు. సంఘమే భార్య అని చెప్పేటువంటి వారు ఎక్కువగా కనబడుతున్నారు. సంఘం అంటే ఎవరు? ఇక్కడ మీరు సత్యాన్ని గ్రహించండి. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే యేసయ్య రక్తంలో కొనబడిన వారే సంఘం అంటున్నారు కదా. మరి యేసయ్య రక్తంలో కొనని వాడబడిన వారు యూదులు సంఘం కిందికి రారా? యూద జనాంగం అంతా ఉన్నది కదా, యూదులు ఉన్నారు కదా, అబ్రహాం సంతానం ఉన్నారు కదా, మరి వారు సంఘం కిందికి రారా? ఆలోచన చేయాలి. సంఘము దేవుని యొక్క భార్య అంటే సంఘం అనగానే ఏంటిదంటే మనకు అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును అన్నాడు. అక్కడ చూడండి ఆ వచన భాగము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో ఆ మాట కనబడుతుంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నాడు. అంటే యేసయ్య రక్తములో కొనబడిన వారు మాత్రమే సంఘం అంటున్నాం.
కదండి. యేసయ్య రక్తం ఎవరిలోకి వస్తుందో వారే సంఘము, వారే వధువు, వారే భార్య అన్నటువంటి స్థాయిలో ఈరోజు మనకు చాలా విషయాలు అక్కడక్కడ గొప్ప గొప్ప సేవకులు మనకు తెలియజేస్తున్నారు. ఆయన సంఘం కొరకే వస్తున్నాడు అంటున్నాడు. మరి ఆయన రాకడ సంఘం కొరకే వస్తున్నాడా? ఎక్కడన్నా ఆ ఆధారం కనబడుతుందా మనకు సంఘం కొరకు వస్తున్నాడు అనేది? దేవుడు ఏమన్నా ఒక రిప్రజెంటేషన్ రాయించి పెట్టాడా సంఘం కొరకే వస్తున్నాడు అనేది? అంటే దానికి రిఫరెన్స్ ఇక్కడ కూడా లేదు. కానీ యేసయ్య రాకడకు సంభవించే సంభవాలలో ఆయన కడబూర మోగినప్పుడు, 7వ బూర మోగినప్పుడు మృతులందరూ లేస్తారు. ఆ లేచేటువంటి మృతులందరే సంఘము. వారు ఆకాశ మండలముల మీద దేవుణ్ణి ఎదుర్కొనుటకు కొనిపోబడతారు అని ఈ సందర్భం మాత్రమే చెప్తున్నారు. ఆ ఎత్తబడిన వారు, కొనిపోబడిన వారు మాత్రమే భార్య అంటున్నారు కదండి. సరే, మరి సంఘమే భార్య అయితే ఈ యూదులు అంటే అబ్రహాము సంతానము 12 గోత్రాల వాళ్ళు విడిచిపెట్టబడన్నా? వారు భార్యగా ఉండడానికి పనికిరాదా? వారు భార్యగా ఉండలేరా? ఆలోచన చేయాలి. కానీ దేవుడు ప్రవక్తల ద్వారా పలికించిన కొన్ని మాటల్లో యెషయా ప్రవక్తతో మాట్లాడుతూ యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనములో ఒక మాటని ఇక్కడ రాయించి పెట్టాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు అని చెప్తున్నాడు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని మాట ఎవరితో చెబుతున్నాడు? ఇశ్రాయేళ్లతో చెబుతున్నాడు. ప్రవక్తకు దేవుడు తెలియజేసినప్పుడు ప్రవక్త అయిన యేషయ్య ఆ మాటని ఇందులో రాశాడు. కనుక నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని చెప్తున్నాడంటే ఇది ఎవరితో చెప్పింది? ఇశ్రాయేళ్లతోనే కదా. మరి ఇశ్రాయేల్ భార్య అన్నాడా దేవుడు? లేదా సంఘాన్ని భార్య? ఎక్కడన్నా సంఘము, నువ్వు నా సంఘము నాకు భార్య ఎక్కడన్నా చెప్పాడా కొత్త నిబంధనలు? స్వరక్తం ఇచ్చిన సంఘం, సంపాదించిన సంఘంతో ఎప్పుడైనా నీవు నా భార్య అని చెప్పాడా? చెప్పలేదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎఫెసీ పత్రికను తీసుకొచ్చి పెళ్లి ప్రసంగం చేసుకున్నప్పుడు అక్కడ ఆ సందర్భాన్ని గుర్తుపెట్టి చదువుతున్నారు. సంఘమే భార్య అని ఆ సందర్భాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా రండి, ఇప్పుడు మీకు గుర్తు చేస్తాను, ఆ సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఉమ్, 29వ వచనం. తన శరీరమును ద్వేషించువాడు ఎవడు లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకున్నాడు అని ఈ మాటను తీసుకొని సంఘము క్రీస్తుకే, మనము సంఘమే భార్య అని తెలియజేస్తున్నారు చాలా మంది. చాలా మంచిదే మరి ఆలోచన ప్రకారం. కానీ లేఖనము మనకు సపోర్ట్ చేయాలి. ఏదైనా దేవుని యొక్క వాక్యము మనకు ప్రతి దానికి సపోర్ట్ చేయకపోతే మన ఊహలు, దేవుని ఆలోచనలు వేరైపోతాయి. మనకు రకరకాల ఆలోచనలు మనం పెట్టుకున్నప్పుడు మన ఆలోచన దేవునికి పని చేయదు. దేవుని ఆలోచన ప్రకారమే ప్రతిదీ సరి చేయబడుతుంది. ప్రతిదీ దేవుని ఆలోచన చొప్పుననే ఒక క్రమములో నడుస్తుంది. కనుక సంఘము రేపు ఎత్తబడితే ఆమె పెళ్లి కుమార్తె భార్య అని అంటున్నారు. మరి ఇప్పుడు సంఘం అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘమే, మనమే సంఘం అంటున్నాము, భార్య అంటున్నాము. మరి ఇశ్రాయేళ్లతోనేమో ప్రవక్తతోనేమో నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్న.
మరి ఇప్పుడు అది నమ్ముదామా, ఇది నమ్ముదామా? సంఘం అంటే ఎవరు? ఇప్పుడు కూడా మనకు సందిగ్ధంలోనే ఉన్నది. ఆ సందిగ్ధాన్ని మనం ఈరోజు సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భాన్ని మనము ఆలోచన చేస్తే యేసయ్య యొక్క వివాహము ఎంత వైభవంగా ఉంటుందంటే పరలోకంలో అత్యధికమైన వైభవముతో కూడుకొని ఉంటాం. మామూలుగా ఈ యొక్క మన భారతదేశాన్ని ఉదాహరణకు ఒక ప్రధానమంత్రి కుమారుని వివాహం ఇంత ఘనంగా జరుగుతుందో, ఒక దేశానికి రాజైనటువంటి వ్యక్తి కొడుకు వివాహం ఎంత ఘనంగా జరుగుతుందో, విశ్వానికే రాజైనటువంటి దేవుని కుమారుని యొక్క వివాహం అది. విశ్వానికే రాజైనటువంటి దేవుని కుమారుని వివాహం అది. ఇంకా అది ఎంత గొప్పగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఆ వివాహము కావడానికి ఆ అమ్మాయి కొరకట నేను వివాహం చేసుకోవాలి ఆ యొక్క దేవుని కుమారుని అని విశ్వలోకాలలో ఉన్నటువంటి, ప్రపంచాలలో ఉన్నటువంటి అనేకులు సిద్ధపడుతున్నారట తన వివాహము చేసుకోవాలని. వాళ్ళని పరమగీతములో ఏమని పోల్చిండు? పరమగీతములు 6వ అధ్యాయము 8వ వచనములో 80 మంది రాణులను 60 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలు గలరు అంటుంది. సొలొమోను గారు రాసుకున్నారు ఈ పరమగీతాన్ని. ఆయన ఏమని రాశాడు? 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు ఉన్నారట. ఎంత అద్భుతంగా కనబడుతుంది ఈ మాట చూడండి. పరమగీతములు 6వ అధ్యాయము 8వ వచనము చదువుతున్నాను. 60 మంది రాణులను, 80 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురమా, నా నిష్కరంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, తన తల్లికి మొద్దు బిడ్డ అని చెప్పుకుంటూ ఆమెను పొగుడుతున్నాడు ఇప్పుడు ఈ యొక్క సొలొమోను గారు. సొలొమోను గారు పొగుడుతున్నారు ఆమెను. ఆమె ఎలాగున్నదట? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛత కలలు గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు అని పొగుడుతున్నారు. ఎంత అద్భుతంగా ఆ యొక్క వధువును పొగుడుతున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది మనకి. ఆ వధువు ఎలాగుందట? వధువు అంటే ఎవరు? యేసయ్యకు కాబోయే భార్య. ఆ భార్యని పొగుడుతున్నారు. ఆమె ఎలా ఉన్నదట? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛతను కలలు గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు అని వీరందరూ ఎదురు చూస్తున్నారు అసలు ఆమె కొరకు. ఆమె సౌందర్యాన్ని వాళ్ళు పొగుడుతున్నారు. సూర్యుడు ఎంత స్వచ్ఛంగా ఉంటాడు! సూర్యునికి ఏదైనా కలంకం మనం మోపగలుగుతామా? ఆ సూర్యుని ఏదైనా కలంకం కనబడుతుందా? అంటే సూర్యుడు ఎంత కలంకం లేకుండా నిష్కలంకులుగా ఉన్నాడు సూర్యుడు. అంత సంధ్యారాగము చూపట్టుకు అంటే సూర్యుని అంత స్వచ్ఛత కలిగింది. తర్వాత ఇంకేంది ఏంటంట? చంద్రబింబం అంత అందముగా ఉన్నాడు. చంద్రుడిని కూడా పోల్చాడు అక్కడ. చంద్రబింబం అంత అందం అంటే చంద్రుడు అమావాస్య అప్పుడేమో తగ్గుతూ వస్తుంటాడు, పౌర్ణమి సమయంలోనేమో పెరుగుతూ ఉంటాడు. నిండు పౌర్ణమి నాడు
చంద్రుడు ఎంత అందంగా కనబడతాడు, ఎంత అందంగా కనబడతాడో ఆ స్వచ్ఛత అంత అందముగా కనబడుతుందట ఆ పెళ్లి కుమార్తె. అంటే అంత సౌందర్యంతో కలిగింది, అంత స్వచ్ఛత కలిగి వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి అంటున్నాడు. వ్యూహిత అంటే ఒక సైన్యం. వ్యూహిత అనే మాటకు ఒక సైన్యంతో పోలి చెప్తున్నాడు. కనుకనే యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ వ్యూహం అనే మాటను వాడాడు యేసుప్రభు. ఎక్కడ వాడాడు వ్యూహం అనే మాటను? చెవు నరికినప్పుడు, పేతురు నీ కత్తి నీ ఉరలోనే పెట్టుకో, నేను నా తండ్రిని ఇప్పుడు వేడుకుంటే 12 అక్షోడీల సైన్యమును పంపించలేడా అని ఒక సైన్యమును గురించి మాట్లాడినప్పుడు, వ్యూహిత సైన్య సమ భీకర అంటే ఒక వ్యూహం అంటే ఒకరు కాకుండా కొన్ని కోట్ల మంది కలిస్తే ఒక వ్యూహం. వ్యూహిత సైన్య సమ భీకర అంటే ఒక జనాంగము కనబడుతుందట. ఆ జనాంగాన్ని పొగుడుతున్నారు. అంటే దేవుని యొక్క వివాహము తీసుకోవడం కొరకు విశ్వములో ఉన్న ప్రపంచాలలో స్త్రీలు కూడా తయారైతున్నారు, కానీ ప్రపంచాలలో ఉండే స్త్రీలను ఆయన వివాహం చేసుకోకుండా ఈ మట్టి గడ్డ మీద ఉన్నట్టు తన కొరకు ఏర్పాటు చేసుకున్న ఈ భూగ్రహం మీద ఉన్నటువంటి నల్లని దాననైన మీరు నన్ను చిన్న చూపు చూడకండి అన్నది శూలమ్మిది ఒకరోజు. ఆ శూలమ్మిది ఏమంటుందంటే, నల్లని దాననైన నన్ను మీరు చిన్న చూపు చూడకండి, నేను ఎండ దెబ్బ తగిలిన దానను అయినను నేను సౌందర్యవతిని అంటుంది. పరమగీతం 1వ అధ్యాయం చూడండి, మీకు ఆ వచన భాగం చూపిస్తాను. 5వ వచనంలో అనుకుంటా. 5వ వచనంలో, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవతురాలను, కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరుల తెరల వలెను నేను సౌందర్యవతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకండి, నేను ఎండ దెబ్బ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తెగా నుంచితిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని, నా ప్రాణ ప్రియుడు అని మళ్ళీ ఇక్కడ ప్రియుణ్ణి గురించి చెప్తున్నాడు. అంటే పరమగీతం అంతా సొలొమోను గారికి దేవుడు ఎందుకు రాయించాడంటే, పరలోకములో జరగబోతున్నటువంటి యేసయ్యకు వధువుగా ఉండడం కొరకు ఈ విధంగా ఈ నల్లని దానైన మట్టి గడ్డేటువంటి మానవుడు ఏ విధంగా తయారు కావాలో, అలంకరించుకోవాలో, ఆ అలంకరించుకునే విధానాన్ని పోల్చి చెప్తూ ఈ యొక్క పరమగీతమును సొలొమోను గారి ద్వారా దేవుడు రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక ఈ పరమగీతములు నీవు చదివితే పరలోకపు భార్యగా ఉండడానికి నువ్వు ఏ విధంగా సిద్ధపడగలగాలనో నీకు అర్థమవుతుంది. కనుక పరమగీతములు చదవండి మొట్టమొదటిసారి. చదివితే ఆ పరలోకపు వరునికి నువ్వు ఏ విధంగా భార్యగా సిద్ధపడాలో నీకు అర్థమవుతుంది. నీకు అర్థం కావడం కొరకు ఆ పరమగీతాన్ని రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక నల్లని దానని మీరు చిన్న చూపు చూడకండి అంటే, విశ్వ పౌరులు విశ్వలోకాలలో ఉండే సౌందర్యవతులు ఎంతో మంది, 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు అందరూ ఆ వివాహ ఉత్సవ సమయానికి వచ్చి నన్ను చేసుకుంటాడో ఎదురు చూస్తుంటే, ఆ వరుడు వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి నల్లని దాననైన మనను ఆయన వివాహం చేసుకోవడం కొరకు ఇష్టపడతాడు. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి జనాంగము, మానవ జాతి ఆయనకు ఇష్టలైనటువంటి వారు మాత్రమే ఆయనకుతో వివాహం చేసుకోవడం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భార్యల గురించి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో యోహాను గారు మరి ఒక్క మాటను మనకు అక్కడ రాయించి పెట్టాడు. చూడండి,
ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము చదువుచున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 12 కాదు 21వ అధ్యాయము 9వ వచనం. అందరిది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పెను. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు చెప్పండి, వధువు సంఘము పేరు రాశాడా? ఇక్కడ ఇశ్రాయేలు పేరు రాశాడా? భార్యని ఎవరిని చూపిస్తున్నాడు యోహాను గారికి దేవుడు, ఆ దేవదూత? ఒక పట్టణాన్ని చూపిస్తున్నాడు. యెరూషలేము అనే పట్టణాన్ని చూపిస్తున్నాడు. ఏం చూపిస్తానన్నాడు? గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెడతా రమ్మని చెప్పి ఒక ఎత్తైన ప్రదేశమునకు తీసుకెళ్లి నిలబెట్టి ఆ భార్యను చూపించమంటే ఏం చూపిస్తున్నాడు? ఒక పట్టణము, యెరూషలేము అనే పట్టణాన్ని చూపిస్తున్నాడు. మరి ఆ పట్టణము యేసయ్యకు భార్య ఎట్లయితుంది? ఎక్కడన్నా పట్టణము భార్య అవుతుందా యేసయ్యకు? కాదు కాదు కాదు. అందులోనే రహస్యమైన విషయాలు మరికొన్ని రాయించి పెట్టాడు. ఆ పట్టణమునకు ఏముంది? 12 గుమ్మములు ఉన్నాయంట. ఆ పట్టణమునకు 12 గుమ్మాలు ఉన్నాయి, 12 పునాదులు ఉన్నాయి. 12 గుమ్మముల మీద ఎవరి పేర్లు రాయబడ్డాయి? 12 మంది గోత్రకర్తల పేర్లు రాయబడ్డాయి. ఆ 12 పునాదుల మీద ఎవరి పేర్లు రాయబడ్డాయి? 12 మంది అపోస్తలుల పేర్లు రాయబడ్డాయి. అంటే దీని అర్థం ఏంటిది? 12 గుమ్మాలు ఎందుకు పెట్టాడు? 12 పునాదులు ఎందుకు పెట్టాడు? 12 గుమ్మాలు అంటే 12 మంది గోత్రకర్తలు. అంటే ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా దేవుని జనాంగము, దేవుని ప్రజలని పిలువబడిన వారు ఇశ్రాయేలీలు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు కనుక, అయ్యా నేను నీకు సంతానాన్ని ఇస్తానని అబ్రహాము సంతానంలో నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు సంతానంలో నుంచి యాకోబు వచ్చాడు, యాకోబులో నుంచి 12 మంది, యాకోబుకు 12 మంది కుమారులు అయ్యారు. ఈ 12 మంది కుమారులు 12 మంది గోత్రకర్తలుగా ఉన్నారు. ఆ 12 మంది గోత్రకర్తల యొక్క పేర్లు ఆ యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణములో, పరలోకములో కనబడుతున్న నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణములో దానికి 12 గుమ్మాలు ఇలాగనే ఉంటే ఒక్కొక్క గుమ్మం మీద ఒక్కొక్క గోత్రకర్త పేరు చుట్టూరా వ్రాయబడి ఉన్నది. అంటే దాని భావం ఏమని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 12 పునాదులు ఉన్నాయట ఆ పట్టణానికి. ఆ 12 పునాదుల మీద యేసయ్యకు ఈ భూమి మీద 12 మంది అపోస్తలు ఏర్పాటు చేసుకున్నాడు యేసయ్య. ఆ 12 మంది అపోస్తల పేర్లు ఆ 12 పునాదుల మీద రాయబడ్డాయి. అంటే దేవుడు కొన్ని మర్మముగా ఉంచాడు, కొన్ని మరుగుగా ఉంచాడు. క్లుప్తంగా రాయకుండా కొన్ని విషయాలు చెప్పి చూయించి రాయించాడు. అంటే ఇప్పుడు యోహాను గారికి గొర్రెపిల్ల యేసయ్య భార్యను చూపిస్తానని చూపిస్తున్నది పట్టణం చూపిస్తున్నాడు. మరి ఆ పట్టణం భార్య అంటే కాదు కాదు కాదు. ఆ పట్టణమునకు 12 గుమ్మాలు పెట్టారు చూశారు. ఆ 12 మంది గుమ్మాలు అనగా 12 గోత్రకర్తల్లో నుంచి ఒక్కొక్క గోత్రములో నుంచి 12,000 మంది ఆ పరలోకమునకు వెళ్తారట. అది మనకు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో కనబడుతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కనబడుతుంది చూడండి.
ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది అని వారి లెక్క చెప్పుకుంటూ, యూదా గోత్రములో ముద్రించబడిన వారు 12,000 మంది అన్నాడు. ఇక్కడ ఆరంభం చేశాడు. ఇంక యూదా గోత్రములో నుంచి 12,000 మంది అని చెప్పుకుంటూ 12 అంటే ఒక్కొక్క గోత్రములో నుంచి 12,000 మంది చొప్పున లెక్కేసుకుంటే 144,000 మంది ఇశ్రాయేలీల సంఖ్య దేవుడు తేల్చేసి ఇందులో రాయించాడు. తర్వాత మిగిలిన వారు మరి అని చెప్పుకుంటే అక్కడనే ఇంకొక జనాన్ని చూపిస్తున్నాడు. 13వ వచనం చదువుతున్నాను. ఇందులోని పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిన నేను నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాడిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయన్ను సేవించుతున్నారు అని. అంటే వీరి లెక్క ఎంతట? కోట్ల కొలది ఉన్నదంట. ఎవరు వీరు? గొర్రెపిల్ల రక్తములో కడుక్కొని తెలుపు చేసుకొనిన వారు. యేసయ్య రక్తములో మానవుని పాపము కడుక్కొని, పాపానంతా యేసయ్య రక్తంలో కడుక్కొని, యేసయ్య రక్తాన్ని తాగి, యేసయ్య శరీరాన్ని తిని, యేసయ్య మరణములోనికి పాలు పొందిన వారు. అంటే యేసయ్యని భూమి మీద అంగీకరించి రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిసం పొంది, యేసు రక్తంలో కడుక్కొని, యేసు శరీరాన్ని తిని, పరిశుద్ధాత్మతో నడిపించబడిన వారు కొన్ని కోట్ల మంది అట. ఇప్పుడు ఈ కోట్ల మంది మరి ఎక్కడికి పోవాలి? వీళ్ళు కూడా పరలోకంలోకి వెళ్ళాలి. 144,000 మందే పోవాలి. అంటే యేసయ్యకు భార్యగా ఉండడానికి ఒక పట్టణాన్ని చూపిస్తున్నాడంటే, ఆ పట్టణంలోనికి అటు యూదా జనాంగంలో నుంచి అబ్రహాము సంతానమైన 12 గోత్రాల్లో నుంచి వచ్చేవారు ఉన్నారు, గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు కూడా ఉన్నారు. అందరూ కలిస్తేనే యేసయ్య యొక్క భార్య. దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్య యొక్క భార్య కనుక 2 జనాంగాలను కలిపే యేసయ్యకు భార్యగా భూమి మీద నుండి దేవునికి ప్రజలు భార్యగా వెళ్తున్నారు. అటు 12 గోత్రాల్లో నుంచి వచ్చే జనాంగం లెక్క మనకు రాయించి పెట్టాడు. యేసయ్య రక్తంలో కడగబడిన లెక్క కూడా మనకు రాయించి పెట్టాడు. ఎందుకు చెప్పుతున్న విషయం అంటే ఒక కాలములో దేవుడు యూదులకు మాత్రమే దేవుడుగా ఉండి యూదులను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ 2 కారణాలు చెప్పి ముగిస్తాను. మొదటిది, అబ్రహాముకి ఎంతమంది సంతానం అండి? అబ్రహాముకి ఎంతమంది సంతానము? ఎంతమంది కుమారులు అబ్రహాముకు? అబ్రహాము కుమారులు ఎంతమంది? 8 మంది కుమారులు మొత్తం. దేవునికి స్తోత్రం కలుగును. అబ్రహాముకు కుమారులు 8 మంది. ఈ 8 మంది ఎవరు అనంటే, శారమ్మకు పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకు, ఆగరుకు పుట్టినటువంటి కుమారుడు ఇష్మాయేలు, కెతురకు పుట్టినటువంటి 6 కుమారులు ఉన్నారు. మళ్ళీ శారమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ అబ్రహాము కెతురుని పెళ్లి చేసుకున్నాడు. ఆ కెతురకు కూడా 6 కుమారులు పుట్టారట. ఈ వచన భాగం చూడండి. ఆదికాండము 25వ అధ్యాయంలో కనబడుతుంది మనకి. ఆదికాండము 25వ అధ్యాయంలో అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతుర.
ఆమె అతనికి జిమ్రాను, యోక్తాను, మేదాను, మిద్యాను, ఇస్పాకు, షూవాహు అను వారిని కనెను అన్నారు. ఎంతమంది వీళ్ళందరూ? 1 2 3 4 5 6 కుమారు. మరి అబ్రహాముతో వాగ్దానం చేసింది ఏంటిది? నీ సంతానమును నేను దీవించి ఆశీర్వదించి నేను ఈ విధంగా ఇస్తానన్నాడు కదా. మరి అప్పుడు ఒక సంతానాన్ని, ఇస్సాకు సంతానాన్ని పట్టుకొని పోతే వీళ్ళందరూ అబ్రహాము కుమారులే కదా, అబ్రహాం పిల్లలే కదా. మరి వీళ్ళందరూ నశించిపోవాలని దేవుని ఉద్దేశమా? అప్పుడు దేవుని వాగ్దానం తప్పైపోదు? దేవుని మాట నెరవేర్చకుండా పోతే దేవునికి అవమానం కాదు? కనుకనే ఒక కాలానికి ఆ యొక్క యూదులను మాత్రమే పట్టుకొని ఇస్సాకు సంతానమైనటువంటి యాకోబు సంతానంలో 12 మంది గోత్రకర్తల నుంచి వచ్చిన జనాంగాన్ని అలనాడు దేవుడు వారికి ప్రత్యక్షమై వారిని ప్రత్యక్షంగా ఏర్పాటు చేసుకొని వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారికి నిబంధనలు తెలియజేశాడు. కానీ మరి యొక్క తరములోకి వచ్చినప్పుడు యేసయ్య ద్వారా వీరందరికీ రక్షణ కలగాలని, యేసయ్య రక్తం కిందికి రావాలని ప్రణాళిక కలిగి యేసయ్యని భూమి మీదకి పంపించి అప్పుడు విడిచిపెట్టబడ్డ జనాంగం అంతటికి వారి సంతానాలకు రక్షణ కలగజేయడం కొరకే యేసయ్య భూమి మీదకి వచ్చాడు. యేసయ్య కూడా అబ్రహాము కుమారుల లెక్కలో చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య కూడా ఎవరట? అబ్రహాము కుమారుల లెక్కలోకే చేర్చబడ్డాడు కదా. మత్తయి సువార్త ఏం చెప్తాడు? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అని అంటాడు. అంటే అబ్రహాముల నుంచే దావీదు వచ్చాడు, దావీదులో నుంచి యేసుప్రభు వచ్చాడు. అంటే ఈ విధంగా మానవ జాతికి అంతటికి రక్షణ కలగజేసి మానవ జాతి అందరినీ పరలోకంలోకి తీసుకువెళ్ళడం కొరకు యేసయ్య రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి జనాంగం ఒకటేమో వాగ్దానమును బట్టి వచ్చిన జనాంగం ఒక జనాంగం. కనుక భూమి మీద 2 జనాంగాలు కలిస్తేనే ఆ నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము కనబడుతుంది. ఆ పరిశుద్ధ పట్టణమే దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క భార్య అని యోహాను గారికి చూపిస్తున్నాడు. కనుక ఆ గొర్రెపిల్ల పెళ్లికి పిలువబడిన వారు ధన్యులు అని రాయమన్నది. ఆ భార్యకి ఎలాంటి వస్త్రాలు ఎంచుకున్నాడట? ఆ గొర్రెపిల్లకు, ఆ భార్యకు ఎలాంటి వస్త్రములు వేయబడ్డాయట? సన్నని నార వస్త్రాలు. అవి ఏమిటితో పోల్చాడు? పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం ఏం చెప్పుకున్న? 8వ వచనములో, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును. గొర్రెపిల్ల యొక్క పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని అంటే, ఆ పరలోకములో ఉన్నటువంటి ప్రభు దగ్గరికి నీవు వెళ్ళాలంటే నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయో చూసుకో. నీ క్రియలు నీతి క్రియలు ఉండాలి. ఆమె కిందట అందుకనే సన్నని నారబల్లకి ఏం పోల్చిండు? ఆమెకు నీ పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అన్నాడు. కనుక నీ క్రియల విషయంలో నీతిగా ఉండాలి. నీ మాటలో నీతి ఉండాలి. నీ యొక్క ప్రవర్తనలో నీతి ఉండాలి, యథార్థత ఉండాలి, సత్యం ఉండాలి, న్యాయం ఉండాలి. కనుక యథార్థత లేకుండా, నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా మనం ఈ లోకములో భక్తి చేస్తే నువ్వు పరలోకములో గొర్రెపిల్ల యొక్క పెళ్లి విందులో పాలు పొందే వ్యక్తిగా నిన్ను దోషి అవతల పడేస్తాడు, నీ క్రియలు మంచిగా లేకపోతే. కనుక నీతి క్రియలు. కనుకనే అక్కడక్కడ ఆ భార్య కట
పరిశుద్ధ వస్త్రము ధరించుడి, రక్షణ వస్త్రం ధరించుడు అని చెప్పాడు. రక్షణ వస్త్రం అంటేనే పెళ్లి వస్త్రము, రక్షణ వస్త్రం అంటేనే నీతి వస్త్రము. నీతి వస్త్రం అంటే నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు నీతిగా నడుచుకోవాలి. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు, మన ప్రభువు నీతిమంతుడు. ఆయనకు నువ్వు భార్యగా ఉండాలంటే ఆయన యొక్క స్వారూప్యం అంతా నీలోనికి రావాలి, ఆయన పోలికంతా నీలోనికి రావాలి. ఆయన భూమి మీద ఏ విధంగా ప్రవర్తించి నడుచుకున్నాడో నీవు ఆ విధంగా ప్రవర్తించి నడుచుకుంటేనే ఆయనకు భార్య అయ్యే స్థానములో నువ్వు కలిగి ఉంటావు. అది లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తానంటే రేపు అక్కడ అన్ఫిట్ చేస్తారు. దానికి ముంగుర్తే ఈ యొక్క ఎవరు పెళ్ళి, అహష్వేరోసు రాజు దగ్గరికి అలాగనే తన పెళ్లి చేసుకోవడం కొరకు అనేక మంది యవ్వనులైన స్త్రీలు సిద్ధపడి వెళ్ళారట. ఆ అహష్వేరోసు రాజు కాలంలో ఏగే వశములో ఉన్నది ఎస్తేరు ఒక్కతే. కడమ వారందరూ కూడా అనేక మంది యవ్వన కన్యకలను తీసుకొచ్చి 6 నెలలు వారిని మంచి సుగంధ ద్రవ్యములతో వారికి ఇచ్చి అలంకరింపజేసే విధంగా అలంకరించుకోమన్నాడు. ఒక్కొక్క స్త్రీలను తీసుకొచ్చి అది మనకి ఎందుకు రాయించి పెట్టాడు ఎస్తేరు గ్రంథం అంటే, పరలోకంలో ఉన్న యేసయ్య పెళ్లికి సంబంధించినది ఇలా ఉంటుంది అని చెప్పడం కొరకే అహష్వేరోసు యొక్క రాజు వివాహాన్ని మనకు ముందు పెట్టాడు. అహష్వేరోసు రాజు కూడా 2 భార్యలు. మొదటి ఆమె పేరేంది? వస్తిని. వస్తిని. ఈ వస్తిని కాస్త ఒక రోజు అందరూ రాణులు వచ్చి ఒక పెళ్లి విందు చేస్తుంటే ఆ విందుకు వచ్చినప్పుడు వచ్చిన రాజులందరూ కాస్త ఆ యొక్క రాజుతోనయ్యా ఒకసారి మాకు మీ రాణిని చూపించవా, మేము చూస్తామన్నప్పుడు ఈ వస్తిని ఏమన్నదంటే, వాళ్ళేవలయ్యా నా ముఖం చూడడానికి, నా ముఖం చూస్తే నువ్వు చూడాలి, నువ్వు నా భర్తవు కనుక నేను నీకు చూపిస్తాను, వారికి ఎందుకు చూపిస్తానని. అప్పుడు ఆ రాణి రాకుండా ఇంటిలోనే ఉంది. ఆ ఉన్నందుకు ఈ రాజుకు రమ్మంటే రాకపోయే వరకు రాజు కోపం వచ్చి ఈయన కొంచెం అవమానం జరిగినట్టుగా ఫీల్ అయింది. అయ్యో నేను నా మాట చెప్పితే, నా మాటను గౌరవించాను, నా భార్య ఈ రాజు దగ్గర రాలేదు కదా, వాళ్ళు చూస్తాననేమో ఆశపడ్డారు, ఆమె రాకుండా ఉన్నదని అన్నప్పుడు ఆమె రాకపోవడాన్ని బట్టి ఆమెను తిరస్కరించి ఆమెను పక్కకు పెట్టేసింది. ఎవరు? అహష్వేరోసు యొక్క రాజు. అప్పుడు ఆమె స్థానంలో మరి యొక్క వివాహాన్ని చేసుకోవడం కొరకని చక్కటి స్త్రీలను, యవ్వనస్తులైన స్త్రీలను తీసుకొచ్చి 6 నెలలు వారిని అలంకరించుకునే విధంగా వారికి సుగంధ ద్రవ్యములన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. అలాగూ 6 నెలల తర్వాత ఒక్కొక్కరు అహష్వేరోసు రాజు దగ్గరికి పోతే అందరూ అనిపిట్ చివరికి ఎస్తేరు వెళ్ళింది. అప్పుడు ఆ ఎస్తేరును చూసి ఇష్టపడ్డాడు. కారణం ఏంటిదంటే ఆ ఎస్తేరు ఏగే వశములో పెరిగింది. ఎందుకంటే ఆ రాజుకు మంత్రిగా ఉన్నాడు ఏగే. అహష్వేరోసు రాజుకు మంత్రిగా ఉన్నాడు ఏగే కనుక ఆ మంత్రికి తెలుసు రాజుకు ఏది ఇష్టం కనుక ఆ ఏగే యొక్క మాటలు ఎస్తేరుకు చెప్పాడు. అమ్మా నువ్వు ఇలాగ అలంకరించుకుంటే రాజుకి ఇష్టం అవుతావన కానీ ఏగే మాటలు పట్టుకొని ఎస్తేరు అలంకరించబడ్డది. ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఎస్తేరును ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అలాగనే సంఘమును కూడా కాచే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య పెళ్లి కుమారుని స్థానంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏగే వశంలో ఉన్నాడు. ఈ భూమి మీద సంఘాన్ని అలంకరించే పని పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నిన్ను అలంకరిస్తాడో ఆ అలంకరణ ప్రకారము నువ్వు అలంకరించబడితే ఆ రాజుకు భార్య స్థానంలో ఉంటావు. ఆ యొక్క అలాగూ అలంకరించబడకోకుండా నీ ఇష్టమైనట్టుగా అలంకరించుకుంటాను అనుకుంటే రేపు ఆడికి పోయిన తర్వాత అన్ఫిట్ అవుతావు, భార్యగా ఉండకుండా ఆ స్థానాన్ని కోల్పోతావు.
అప్పుడు త్రోసివేయబడతావు, నరకానికి వెళ్తావు. జాగ్రత్త. కనుక దేవుని సంఘము పరిశుద్ధాత్మ దేవుని వశములో ఉండి అలంకరించుకోవాలి. అలంకరణ ఎలాగుండాలి? మన నీతి క్రియలు. మన నీతి క్రియలు అంటే ఈ భావ్య సంబంధమైన అలంకరణ దేవుడు చూడడం లేదు. ఇప్పుడు మనం ఈ భావ్య అలంకరించి ఎందుకు చక్కటి వస్త్రాలు కట్టుకొని వస్తాం, చక్కటి మెడకు పేర్లు వేసుకుంటాము, సేవలకు పెట్టుకుంటాము, ఏదులకు పెట్టుకుంటాము, ఇవన్నీ అలంకరణ చేసుకుంటాం కదా. ఈ శరీరక సంబంధమైన అలంకరణ దేవునికి ఇష్టము లేదు. దేవునికి ఇష్టమైన అలంకరణ ఏంటిదంటే నీ అంతరంగ సౌందర్యము. దేవునికి స్తోత్రం కలుగును. ఆ అలంకరణ గురించి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట రాశాడు, మీ దృష్టికి తీసుకొస్తున్నాను చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారములుగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. దేవునికి స్తోత్రం. అలాగూ హృదయము అలంకరణ, అదే మన నీతి క్రియలు, మన పరిశుద్ధ క్రియలు. ఎప్పుడైతే నువ్వు అలంకరించుకుంటావో పరలోక పట్టణములో విశ్వ లోకానికి రాజకుమారుడైనటువంటి యేసయ్యకు నువ్వు భార్య స్థానంలోకి వెళ్తావు. అప్పుడు నీకు సన్నపు నార బట్టలు అన్నాడు. అది అంటే నీకు పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అన్నాడు. ఆ నీతి క్రియలు లేకుండా నువ్వు అన్యాయపు క్రియలు, అక్రమమైన క్రియలు చేసుకుంటూ నేను దేవుని బిడ్డను, నేను దేవుని రాజ్యానికి వెళ్తాను, దేవుని పట్టణానికి వెళ్తాను అనుకుంటే అక్కడ కుదరదండి. అసలు దేవుని రాజ్యం అంటే ఇంతకు మనకు అర్థమైంది ఏంటిది? దేవుని రాజ్యం భోజన పదార్థంలో ఉంటుందా? దేవుని రాజ్యంలో మనకు పెళ్లి కదా, విందు అనగానే మనకి ఏం కనబడుతుందని అంటే అక్కడ మంచి యేసయ్య చెప్పినట్టుగా గొర్రెలు, మేకలు, ఎద్దులు వధించి ఒక విందు చేసిన అనుకుంటారా? విందు 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 దేవుని గొర్రె పిల్ల యొక్క విందు అంటే అది ఆశ్చర్యక. దేవుని రాజ్యము ఏ విధంగా ఉంటుంది అనేది మనకు రోమా పత్రికలో పౌలు గారు రాస్తాడండి. దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుందట? ఏ విధంగా ఉంటుంది దేవుని రాజ్యం? దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుందట? యథార్థత, సత్యము, నీతితో ఉంటుందట. రోమపత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. సారీ 14:17. దేవుని రాజ్యము భోజనమును పానములు కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసులైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక దేవుని రాజ్యము ఏ విధంగా ఉంటుందట? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అంటే దేవుని రాజ్యంలో మనము నీతిగా ఉన్నవారికి మాత్రమే అందులో స్థానం ఉన్నది. పరిశుద్ధంగా ఉన్నవారికి మాత్రమే అందులో స్థానం ఉన్నది. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి మాత్రమే
అందులో స్థానం లేదు. ఈ మూడు నీలో లేకపోతే నువ్వు పెళ్లి భార్యగా ఉండడానికి యోగ్యుడవు యోగ్యురాలవు కాదు. కనుక పరలోక పట్టణంలోకి ఇంకా వెళ్లకుండా త్రోసివేయబడేవారు కూడా ఉన్నారట. ఇదే 21వ అధ్యాయంలో చివరి ముగిస్తాను. 21వ అధ్యాయంలో చెప్పుకున్నాడు అన్నమాట. 26వ వచనం చదువుతున్నాను, లేదా 22 చదువుతున్నాను. 21వ అధ్యాయం 25. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైనది అయినను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. చివరి మాటగా చెప్పాడు యోహాను గారికి దేవుడు, అయ్యా, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడుతుందో వారు మాత్రమే అందులో ప్రవేశిస్తారు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు పేరు రాయబడని వారు ఆ పట్టణములోకి రాడు, ఆ పెళ్లి విందులోకి రాడు. తర్వాత అసహ్యమైనది క్రియలు చేసేటువంటి వారు, అబద్ధమును ప్రేమించి జరిగించేటువంటి వాడు. ఒక చిన్న అబద్ధం చాలండి నేను దేవునికి పట్టణం నుంచి దూరం చేయడానికి. చిన్న అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు కొంతమంది, అబద్ధములు సులువుగా ఆడుతున్నారు. దేవుని సంఘములో ఈరోజు సాతానుడు చొరబడి విశ్వాసులకు సత్యమును దేవుడు నేర్పిస్తే అబద్ధముల చేత నింపేస్తున్నాడు. సంఘములో కూడా సాతానుడు పేరు. క్రైస్తవులు సులువుగా అబద్ధాలు ఆడేస్తున్నారు. కనుక ఈ అబద్ధములు ఆడే వారికి ఆ పరలోక పట్టణములో పెళ్లి విందులో పాల్గొందు లేకుండా ఆయన తీసి అవతల పడేస్తాడట. అసహ్యమైన కార్యములు జరిగిస్తున్నారు కొంతమంది. అలాంటి వారికి కూడా ఆ భార్యగా ఉండే స్థానం లేకుండా తీసి అవతల పడేస్తారు. కనుక ఇలాంటివి క్రైస్తవులకు దూరంగా ఉండాలి. అబద్ధమని ప్రాణం పోయిన అబద్ధమన, ప్రాణం పోయిన అసహ్యమైన కార్యాలు చేయదు. జీవగ్రంథంలో నుంచి నీ పేరు తుడిచిపెట్టుకోకుండా జాగ్రత్తగా పడి నడుచుకోవాలి. రాయబడ్డ జీవగ్రంథాల పేరు దేవుడు తుడిచేస్తాడు. ఆ తుడిచిపెట్టుకోకుండా కూడా జాగ్రత్త పడి మనం ఎదురు చూడవలసింది, నా ప్రభువు నా కొరకు వస్తున్నాడు, నేను అతనికి భార్య స్థానంలో ఉండాలి. ఆ పరలోక పట్టణములో దేవుని రాజ్యంలో ఆయనతో పాటు భార్యగా ఉండే ధన్యత నేను కలిగి ఉండాలి. నా దేవుడు పరిశుద్ధుడు గనుక నేను కూడా పరిశుద్ధురాలుగా ఉండాలి. నా దేవుడు సత్యవంతుడు గనుక నేను సత్యమును అనుసరించి నడుచుకోవాలి. నా దేవుడు నీతిమంతుడు గనుక నేను నీతిగా నడుచుకోవాలి. నా దేవుడు యథార్థవంతుడు కనుక నేను యథార్థత కలిగి ఉండాలి అన్న కోణములో సంఘం అనే పరిశుద్ధ కన్యక, భూమి మీద ఉన్న దేవుని యొక్క ప్రజలందరూ ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఆ పరలోక పట్టణములో మనం స్థలము సంపాదించుకొని యుగ యుగాలు దేవునితో ఉండే ధన్యత కొరకే మనం భక్తి చేయిస్తున్నాము. అట్టి భక్తి మనల్ని పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలోకి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. ప్రార్థన చేద్దాం.